సో ప్రీవియస్ వీడియో లెక్చర్లో నేను 7 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ మ్యాట్రిసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని ఈ వీడియో లెక్చర్లో కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇఫ్ క్యాపిటల్ A is equals to 1 0 0 2 3 4 5 minus 6x and det A is equals to 45, then find the value of x. ఇక్కడ చిన్న విషయం ఏమి అంటే ఈ మ్యాట్రిక్స్ కి డెట్ కనుక్కోవాలని కాదు. ఇక్కడ డెట్ కనుక్కోవాలి అంటే ఇక్కడ ఎక్స్ లేకపోతే నంబర్ ఉంటే ఈజీగా మనము డెట్ కనుక్కోవచ్చు. కానీ ఎక్స్ ఇచ్చాడు. ఇక్కడ డెట్ ఆల్రెడీ ఆన్సర్ ఎంత వస్తుంది ఈ మ్యాట్రిక్స్ కి డెట్ చేస్తే అంటే ఎక్స్ వాల్యూ పెట్టి డెట్ కనుక్కుంటే ఎంత వస్తుంది అనేది డెట్ కూడా ఇచ్చేసాడు. ఎంత? 45. మనం జస్ట్ ఏం చేయాలి అంటే ఆ ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఎంత? సరే, ఫస్ట్ గివెన్ దట్ అనేసి ఈ 3x3 మ్యాట్రిక్స్ రాసుకోవాలి. అంటే 3 rows 3 columns ఉన్నాయి కాబట్టి ఆర్డర్ ఆఫ్ దిస్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈస్ 3x3. ఓకే, ఆల్సో గివెన్ దట్ det A is equals to 45. డెట్ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను. దీనికి డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఈ విధంగా 1 0 0 2 3 4 5 minus 6x. కానీ ఆల్రెడీ డెట్ మనకి ఇచ్చేసినాడు కాబట్టి ఈక్వల్ టు 45 రాసుకోవాలి. ఆ రోజే నేను మీకు చెప్పాను, ఫస్ట్ 1 రాసి 1 ఉన్న కాలం వదిలేయాలి, అలాగే 1 ఉన్న రో వదిలేయాలి. వదిలేస్తే వచ్చేటటువంటి ఎలిమెంట్స్ మనము క్రాస్ మల్టిప్లై చేసి AD - BC ద్వారా రాసుకోవాలి. వచ్చేటటువంటి ఎలిమెంట్స్ ఏమి? 3 4 minus 6x. 3 into x ఎంత అవుతుంది? 3x minus 4 into minus 6 minus 24. కానీ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 24. తర్వాత ఎలిమెంట్స్ కి మనము రాయము. యాక్చువల్గా 0కి తర్వాత ఉండే ఎలిమెంట్స్ రాయము. ఎందుకు రాయము అంటే రాసినా మనకు అది 0 అయిపోతుంది. తర్వాత ఉండే ఎలిమెంట్స్ కి మనము మైనర్ తీసుకున్నా అది మనకేమవుతుంది? 0 అయిపోతుంది. కాబట్టి తర్వాత ఉన్నటువంటి ఎలిమెంట్స్ కి మేము యాక్చువల్గా ఇప్పుడు నెక్స్ట్ ఏమి -0 ఇంటూ రాసుకోవాలి, కానీ రాయాల్సిన అవసరం లేదు. ఈజ్ ఈక్వల్ టు 45. 3x plus 24 into 1 అంటే 3x plus 24 వస్తుంది, which is equals to 45. 3x is equals to 45 minus 24. 3x is equals to, when you subtract 24 minus 24 from 45, you will get 21. x వాల్యూ ఎంత? 3 ఇక్కడ మల్టిప్లై చేస్తూ ఉందంటే ఆ సైడ్ వెళ్ళి డివైడ్ చేస్తుంది. 21 డివైడెడ్ బై 3 ఎంత వస్తుంది? 3 7 జార్. కాబట్టి x వాల్యూ 7. ఇది వచ్చిన వాల్యూ 7 రైట్ ఆర్ రాంగ్ అని మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ ఎక్స్ వాల్యూ 7 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మీరు డెట్ కనుక్కోండి, ఖచ్చితంగా మీకు 45 వస్తుంది. మీరు చేసింది అప్పుడు రైట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 9. ఇఫ్ ఒమేగా ఈజ్ ఏ complex cube root of unity, then show that 1 omega omega square 1 omega square 1 omega is equals to 0. ఈ సింబల్ ఏమని చదువుతారు అంటే ఒమేగా. క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ, క్యూబ్ రూట్ అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 1. వీటికి ఎన్ని రూట్స్? దీని క్యూబ్ రూట్స్ ఏమి? 1 యొక్క క్యూబ్ రూట్స్ ఏమి ఇక్కడ అంటే 1 ఒమేగా స్క్వేర్. ఈ మూడింటిని కలిపి ఏమంటారంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటారు. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే 1 అన్నమాట. ఇక్కడ దీని గురించి ఇన్డెప్త్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే తర్వాత మీకు లేటర్ క్లాసెస్ లో దీని గురించి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, 1 ఒమేగా స్క్వేర్. ఈ మూడింటిని ఏమంటారంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 0, ఒమేగా క్యూబ్ ఎంత అంటే 1. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏ 3 పాయింట్స్? ఫస్ట్ 1 ఒమేగా స్క్వేర్. ఈ మూడింటిని ఏమంటారంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. క్యూబ్ రూట్ ఆఫ్ 1 అంటే ఏమి? వీటికి రూట్స్ అవి 1 ఒమేగా స్క్వేర్. సరే, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎంత? 0. అలాగే ఒమేగా క్యూబ్ ఎంత అంటే 1. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత మీకు ఎప్పుడైనా ఈ కాన్సెప్ట్ గురించి ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ షో దట్ అన్నాడు అంటే LHS తీసుకొని RHS ఆన్సర్ 0 అని ప్రూవ్ చేస్తే చాలు. సో LHS అనేది రాసుకున్నాను. ఇక్కడ రో ఆపరేషన్ యూజ్ చేస్తున్నాను.
ఏం ఆపరేషన్ అంటే R1 టెండ్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అంటే ఫస్ట్ రోలో ఉండే ఎలిమెంట్స్ కి తర్వాత 2 రో ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైడ్ లో రాసి చేసి చూపిస్తాను చూడండి. LHS is equals to 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ సెకండ్ రోలో, ఒమేగా ఒమేగా స్క్వేర్ 1 థర్డ్ రోలో, ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా. ఆపరేషన్ ఏం యూజ్ చేయాలన్నాను? R1 టెండ్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అంటే 3 రోస్ యాడ్ చేసి ఎక్కడ రాయాలి? ఫస్ట్ రోలో రాయాలి. 3 రోస్ యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోలో ఉండే ఎలిమెంట్ 1 యాడ్ చేయాలి ప్లస్ ఒమేగా సార్ ఒమేగా స్క్వేర్. ఈ 3 ఎలిమెంట్స్ ఎక్కడ రాయాలి? ఫస్ట్ రోలో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్, మళ్ళా ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1. చూడండి ఇక్కడ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. థర్డ్ ఎలిమెంట్ జస్ట్ 1 సెకండ్. థర్డ్ ఎలిమెంట్ చూడండి, ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఒమేగా, ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఒమేగా. కొద్దిగా గ్యాప్ ఇచ్చి రాసుకోండి, నీట్గా అర్థమవుతుంది. తర్వాత సెకండ్ రో థర్డ్ రో యాజ్ ఇట్ ఈస్, వాటిని ఏమీ చేయొద్దండి. సెకండ్ రోలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ కావాలంటే చూసుకోండి. సెకండ్ రోలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? ఒమేగా స్క్వేర్ 1, థర్డ్ రోలో ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా. ఇందాక నేను మీకు విషయం చెప్పాను, సమ్ ఆఫ్ దీస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0, సమ్ ఆఫ్ దీస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0, సమ్ ఆఫ్ దీస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎప్పుడైతే వీటి సమ్ 0కి ఈక్వల్ అని మనకు తెలుసో మనం వెంటనే ఏం చేయాలి అంటే జస్ట్ వెయిట్ ఫర్ 1 minute, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ స్టెప్ చూడండి, 0 0 0. ఫస్ట్ రో మొత్తం జీరోస్ వచ్చేసినాయి. ఒమేగా స్క్వేర్ 1, థర్డ్ రోలో ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా. నేను డిటర్మినెంట్స్ యొక్క ప్రాపర్టీస్ చెప్పినప్పుడు మీకు ఒక విషయం చెప్పాను. డిటర్మినెంట్స్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రీవియస్ వీడియో లెక్చర్స్లో ఒక విషయం చెప్పాను. ఏంటి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్లో ఒక ప్రాపర్టీ ఏం స్టేట్ చేస్తుంది అంటే ఏదైనా ఒక రో కానీ లేదా ఏదైనా ఒక కాలం కానీ మొత్తం జీరోస్ ఉంటే దాని యొక్క డిటర్మినెంట్, ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ మనకు 0 అవుతుంది. కాబట్టి దీని డెట్ కూడా మనకు ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది. మొత్తం ఫస్ట్ రో అంతా జీరోస్ ఉన్నాయి కాబట్టి దీని డెట్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఐ థింక్ మీకు ఇది క్లియర్గా అర్థమై ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒకసారి మళ్ళీ ఇదే క్వశ్చన్ ఇక్కడ ఒకసారి రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా ఇక్కడ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. షో దట్ అన్నాడు కాబట్టి LHS తీసుకున్నాను. రో ఆపరేషన్ యూస్ చేశాను అంటే ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ కి తర్వాత 2 రోస్ యాడ్ చేసి ఎక్కడ రాయాలి? ఫస్ట్ రోలో. కాబట్టి ఫస్ట్ రోలో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1, ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఒమేగా అన్నీ రాసిన తర్వాత సెకండ్ రో థర్డ్ రో ఏ విధంగానూ మార్చలేదు. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. సెకండ్ రో థర్డ్ రో యాజ్ ఇట్ ఈస్. దీని వాల్యూ మొత్తం 0, దీని వాల్యూ మొత్తం 0. దీని ఎందుకు అంటే పక్కన ఇక్కడ మీకు సిన్స్ అని అది కూడా రాశాను. సమ్ ఆఫ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ ఈక్వల్స్ టు 0, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మొత్తం ఫస్ట్ రో మొత్తం 0 అయిపోయింది. కాబట్టి డిటర్మినెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ మనకి ఏం చెప్తుంది అంటే ఒక రో మొత్తం కానీ లేదా ఒక కాలం మొత్తం కానీ జీరోస్ ఉంటే దాని యొక్క డెట్ ఎంత? 0. కాబట్టి RHS మనకు ప్రూవ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. If A is equals to -2 1 5 0 -1 4 B is equals to -2 3 1 4 0 2, then find 2A plus B transpose and 3B transpose minus A. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఇన్ దిస్ యూ హ్యావ్ 3 rows 2 columns. కాబట్టి 3 rows 2 columns కాబట్టి ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈస్ 3/2, బట్ ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈస్ 2/3. బిలో 2 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి. బిలో 2 rows 3, కానీ ఏలో 3 rows 2 columns ఉన్నాయి, బిలో 2 rows 3 columns ఉన్నాయి. సరే, ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. బి ట్రాన్స్పోజ్ కావాలి. రెండిట్లో మనకు బి ట్రాన్స్పోజ్ ఉంది కాబట్టి ఈ మ్యాట్రిక్స్ కి నేను ట్రాన్స్పోజ్ రాస్తాను.
బి ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్స్ టు ఆ రోజు చెప్పాను ఇంటర్చేంజింగ్ కాలమ్స్ ని రోస్ గా కానీ లేదా రోస్ ని కాలమ్స్ గా కానీ మార్చడాన్నే మనం ఏమంటాము అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ అంటాము. ఇప్పుడు చూడండి, అడ్డంగా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని -2 3 1 ని నిలువుగా రాస్తాను, అంటే రోని కాలంగా రాస్తాను. ఇప్పుడు సెకండ్ రోని కాలంగా రాస్తాను 4 0 2. ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్వశ్చన్ లో మనకి ఎక్కడ కూడా ఏ ట్రాన్స్పోజ్ అనే విషయం ఎక్కడా లేదు. కాబట్టి బి ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ దట్ అని ఏ బి రాసుకున్న తర్వాత బి ట్రాన్స్పోజ్ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క క్వశ్చన్ ఇక్కడ మనము సులువుగా చేయొచ్చు. ఫస్ట్ వన్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి, 2a ప్లస్ బి ట్రాన్స్పోజ్. ఏ మ్యాట్రిక్స్ ఇదైతే 2a ఏమవుతుంది అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని అంటే -2 ని 1 ని 5 ని 0 ని -1 ని 4 ని 2 తో మల్టిప్లై చేయాలి. కాబట్టి 2 తో మల్టిప్లై చేసి ఒకేసారి ఇక్కడ 2a రాసేస్తాను. చూడండి, -2 × 2 -4, 1 × 2 2, 2 5 jar 10, 0 × 2 0, -1 × 2 -2, 4 2 jar 8. 2a వచ్చేసింది. తర్వాత బి ట్రాన్స్పోజ్ 2a ఇక్కడ రాసుకోవాలి ప్లస్ బి ట్రాన్స్పోజ్. ఈ టూ మ్యాట్రిసెస్ యొక్క ఎడిషన్ చాలా సింపుల్, మనకు ఎటువంటి రిస్క్ లేకుండా చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేయాలి. మరి ఇక్కడ మైనస్ ఉంది కదా సార్ అంటే బిలో దీనికి మైనస్ ఉంది కాబట్టి -2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా -2 రాశాను. సరే, ఇందులో సెకండ్ ఎలిమెంట్ యాడ్ చేయాలి 2 + 4. ఇందులో థర్డ్ యాడ్ చేయాలి 10 + 3. ఇందులో ఫోర్త్, అందులో కూడా ఫోర్త్, 0 + 0 ఇక్కడ రాస్తున్నాను. మీరు బాగా సారీ 1 minute, జస్ట్ 1 minute స్క్రాల్ అయిపోయింది. సారీ, కొద్దిగా స్క్రాల్ అయింది అది. ఓకే, ఇక్కడ 0 + 0 మీన్స్ 0 రాసేసాము. అలాగే -2 + 1, అలాగే 8 + 2 రాసేద్దాము. 2 మైనసెస్ అంటే యాడ్ చేయాలి కాబట్టి యూ విల్ గెట్ -6. 2 ప్లసెస్ అంటే యాడ్ చేయాలి 6, 13, 0, -1 10. ఫస్ట్ ఆన్సర్ అయితే ఈజీగా మనము కనుక్కున్నాము. అలాగే మనకేం కావాలి అంటే 3b ట్రాన్స్పోజ్ -a. బి ట్రాన్స్పోజ్ అయితే ఇక్కడ ఉంది. 3b ట్రాన్స్పోజ్ అంటే బి ట్రాన్స్పోజ్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని 3 తో మల్టిప్లై చేయాలి. సో 3b ట్రాన్స్పోజ్ ఏమవుతుంది ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. -6, 4 3 jar 12, 3 3 jar 9, 0 3 1 jar 3, 3 2 jar 6. -a ఇందులో నుంచి a సబ్ట్రాక్ట్ చేయాలి. సో 3b ట్రాన్స్పోజ్ రాసుకొని -a రాయాలి. కానీ అడిషన్ ఈజీగా చేసేసినారు, సబ్ట్రాక్షన్ లో మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈడ -6 తీసుకుంటే ఈడ -2 ఉంటే ఈడ +2 రాయాలి. ఎందుకంటే సబ్ట్రాక్షన్ ఇక్కడ మధ్యలో మైనస్ సింబల్ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ సింబల్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ +1 ఉంది, ఇక్కడ -1, 12 -1. ఇక్కడ చూడండి 9, ఇక్కడ +5 ఉంది, -5, ఇక్కడ 0 -0, ఇక్కడ 3 -1 ఉంది కానీ ఇక్కడ రాసేటప్పుడు 3 + 1, ఇక్కడ 6, ఇక్కడ +4 ఉంది, ఇక్కడ -4. కానీ ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఏమి సింబల్స్ చేంజ్ చేయొద్దండి, కేవలం సెకండ్ మ్యాట్రిక్స్ లో మాత్రమే మీరు సింబల్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. అంటే వీటిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ మైనస్ లో ఉంటే ప్లస్ లో రాసుకోవాలి, ప్లస్ లో ఉంటే మైనస్ లో, ఎందుకంటే మధ్యలో మైనస్ సింబల్ ఉంది. -6 + 2 అంటే you'll get -4, 12 - 1 అంటే you'll get 11, 9 - 5 means 4, 0 - 0 means 0, 3 + 1 means 4, 6 - 4 means 2. సో ఈ టూ ఆన్సర్స్ మనకు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఇఫ్ a is equals to 147 258 and b is equals to -340 4 - 2 - 1, then show that a plus b whole transpose is equals to a transpose plus b transpose. సో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఏ అనే మ్యాట్రిక్స్ ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అంటే 2 rows 3 columns ఉన్నాయి. బిలో కూడా 2 rows 3 columns ఉన్నాయి. ఇక్కడ మనకు ఏ ట్రాన్స్పోజ్ కావాలి, బి ట్రాన్స్పోజ్. అందుకే ఫస్ట్ గివెన్ దట్ అని ఇచ్చినటువంటి 2 matrices రాసుకున్న తర్వాత వెంటనే నేను ఏం చేశానంటే ఏ ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ రెండు రాసుకున్నాను. ట్రాన్స్పోజ్ అంటే ఇందాకనే నేను మీకు చెప్పాను, రోని కాలంగా రాయడమే. చూడండి, అడ్డంగా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని నిలువుగా రాశాను. దట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. అలాగే బి ట్రాన్స్పోజ్ అంటే కూడా అడ్డంగా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని నిలువుగా రాసుకోవాలి, అడ్డంగా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని నిలువుగా రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్
ఏ ప్లస్ బి ఈ టూ మ్యాట్రిసెస్ యాడ్ చేయాలి. ఏ ప్లస్ బి ఏమవుతుంది అంటే ఏలో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, బిలో ఒక ఎలిమెంట్ 1 - 3. ఈడ మార్చొద్దండి, మైనస్ మధ్యలో ఉంటేనే. ఇక్కడ ప్లస్ ఉంది, మీకు ఇబ్బంది లేదు. 4 + 4 ఓకే, 7 + 0 ఓకే, ఇక్కడ కూడా ఇబ్బంది లేదు. నెక్స్ట్ సెకండ్ రోలో చూడండి, 2 + 4 ఓకే, 5 - 2 నెక్స్ట్ 8 - 1 1 - 3 means you will get -2, 4 + 4 means you will get 8, 7 + 0 means 7, 2 + 4 means 6, 5 - 2 means 3, 8 - 1 means 7. సో ఏ ప్లస్ బి మనము కనుక్కున్న తర్వాత వెంటనే ఆ వచ్చినటువంటి ఆన్సర్కి ట్రాన్స్పోజ్ అంటే అడ్డంగా ఉన్నటువంటి ఎలిమెంట్స్ని నిలువుగా రాస్తే యూ విల్ గెట్ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్. సిమిలర్లీ ఎల్హెచ్ఎస్ వాల్యూ అయితే వచ్చేసింది మనకు, ఇదే కదండి ఎల్హెచ్ఎస్. అలాగే ఆర్హెచ్ఎస్ కూడా ఇంతే వస్తే, దీని ఆన్సర్ కూడా ఇంతే వస్తే అప్పుడు మనం ప్రూవ్ చేసినట్టు. సో ఆర్హెచ్ఎస్ కోసం నేను ఏం చేస్తానంటే ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ 2 మ్యాట్రిసెస్ యాడ్ చేస్తాను. ఆల్రెడీ పైన ట్రాన్స్పోజ్ కనుక్కున్నాను, ఈ 2 తీసుకొచ్చి యాడ్ చేస్తాను. కాకపోతే కొంచెం జాగ్రత్త, 1 - 3, 2 + 4 రాసుకున్నాను, 4 + 4 5 - 2 రాసుకున్నాను, 7 + 0 8 - 1 రాసుకున్నాను. 1 - 3 means you will get -2, 6, 8, 3, 7, 7. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు ఇవి రెండు సేమ్ ఉన్నాయా లేకపోతే డిఫరెంట్ ఉన్నాయా గమనించండి. -2 6, -2 6, 8 3, 8 3, 7 7, 7 7. కాబట్టి LHS = RHS. కాబట్టి వాడు మనకు అడిగింది కూడా క్వశ్చన్లో ప్రూవ్ దట్ షో దట్ అన్నాడు, కాబట్టి మనము ఈజీగా చేయగలిగాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. If A is equals to cos alpha sin alpha minus sin alpha cos alpha, then show that A into A transpose is equals to A transpose into A is equals to I. మా ఈ క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, A into A transpose into A is equals to I. ఆ రోజే నేను మీకు చెప్పాను, A transpose అంటే A power T లేదా A' ఎలా రాసినా కూడా A transpose అవుతుంది. కాబట్టి రెండిట్లో ఏదున్నా మీకు అదే అవుతుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నెక్స్ట్ ఇది ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ కావాలి. ట్రాన్స్పోజ్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుందంటే గివెన్ మ్యాట్రిక్స్కి అడ్డంగా ఉన్నటువంటి ఎలిమెంట్స్ని నిలువుగా రాయాలి. కాబట్టి ఫస్ట్ రోని కాలంగా రాస్తున్నాను, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా రాసిన తర్వాత సెకండ్ రో మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో ఇప్పుడు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కావాలి, ఏని ఏ ట్రాన్స్పోజ్తో మల్టిప్లై చెయ్యాలి ఈ 2 మ్యాట్రిసెస్. సో మల్టిప్లికేషన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, ఈ మ్యాట్రిక్స్ అంతా ఏ, ఈ మ్యాట్రిక్స్ అంతా ఏ ట్రాన్స్పోజ్. మల్టిప్లికేషన్ ఇంతవరకు మీకు రాలేదు కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంతవరకు అడిషన్ సబ్ట్రాక్షన్ చేశారు, కానీ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ ఎలా అనేది మీరు ఇంతవరకు చేయలేదు. సో ఇక్కడ రోగా డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ మ్యాట్రిక్స్లో, ఇక్కడ కాలంగా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తే ఇదంతా వస్తుంది. అలాగే ఫస్ట్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేస్తే ఇదంతా వస్తుంది. సెకండ్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తే ఇదంతా వస్తుంది. సెకండ్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేస్తే ఇదంతా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ మీరు మల్టిప్లై చేసేటప్పుడు ఇలా డివైడ్ చేసుకోండి, ఒక దాంట్లో రోస్గా ఒక దాంట్లో కాలమ్స్గా సపరేట్గా చేసుకోండి. ఫస్ట్ మ్యాట్రిక్స్లో రోస్గా డివైడ్ చేసుకోండి, సెకండ్ మ్యాట్రిక్స్లో కాలం వైజ్ సపరేట్గా రాసుకోండి. ఫస్ట్ ఇది ఎలా వచ్చిందని చెప్పాను, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం. కాబట్టి చూడండి, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఉందా, ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా ఉందా. ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తే వచ్చేటటువంటి ఎలిమెంట్స్ని నేను నీట్గా ఇక్కడ రాసేసాను. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం కాస్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా, కాబట్టి ముందర మైనస్ వచ్చింది, కాస్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. నెక్స్ట్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా రాసేసాను, అది కూడా. నెక్స్ట్ ఆ ఎలిమెంట్ కూడా రాసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే సెకండ్ రో ఫస్ట్ కాలం చూడండి, మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా రాసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం, ఇది
మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా, దిస్ ఇంటూ దిస్ ఏమవుతుంది బాగా అబ్జర్వ్ చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ఇట్ విల్ బికమ్ ప్లస్, అందుకే ఇక్కడ మైనస్ రాలేదు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కాబట్టి సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా మాత్రమే రాశాను. ఓకే, నెక్స్ట్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా రాసేసాను. రాసిన తర్వాత బాగా అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ నుంచి చాలా సింపుల్. కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా మీన్స్ యూ విల్ గెట్ కాస్ స్క్వేర్ ఆల్ఫా, ఇది సైన్ స్క్వేర్ ఆల్ఫా. కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ ఏం రాసుకోవచ్చు అంటే కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా మీన్స్ కాస్ స్క్వేర్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా మీన్స్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఎందుకు సేమ్ ఉన్నాయి, కాకపోతే ఒకటి ప్లస్ లో ఉంది ఒకటి మైనస్ లో ఉంది, సో ఈ టూ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి హియర్ యూ విల్ గెట్ 0. థర్డ్ ఎలిమెంట్ కూడా సేమ్ ఉన్నాయి, విత్ ఒకటి పాజిటివ్ సింబల్ ఉంది ఒకటి నెగటివ్, కాబట్టి ఈ థర్డ్ ఎలిమెంట్ ఈజ్ 0. బట్ ఇన్ దిస్ కేస్ యూ విల్ గెట్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా మీన్స్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా మీన్స్ కాస్ స్క్వేర్ ఆల్ఫా, సారీ కాస్ స్క్వేర్ ఆల్ఫా. సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ లో దీని వాల్యూ మనకందరికీ తెలుసు 1. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అన్న 1, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అన్న 1. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది అంటే 1 0 0 1. ఇది చూడంగానే మీకు ఒక ఐడియా రావాలి. ఇంట్రొడక్షన్ లో నేను మీకు చెప్పున్నాను ప్రీవియస్ వీడియో లెక్చర్స్ లో, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లేదా యూనిట్ మ్యాట్రిక్స్ I2 అంటే ఎలా రాసుకోవాలి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. I2 ఈజ్ ఈక్వల్స్ టు 1 0 0 1 అంటే 2 rows 2 columns ఉన్నాయి కాబట్టి I2 అని రాశాను. I3 3 rows 3 columns 1 0 0 0 1 0 0 0 1. ఆ రోజు ఇంకో విషయం కూడా చెప్పాను, ప్రిన్సిపల్ డయాగోనల్ లో తప్ప మిగతా అన్ని ఎలిమెంట్స్ ఏముంటాయి జీరోస్, ప్రిన్సిపల్ డయాగోనల్ లో మాత్రం ఏముంటుంది మనకు 1 1 అనే ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు I, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు I. సో దీని వాల్యూ ఎంత వచ్చింది, I వచ్చింది. దీని వాల్యూ A ఇంటూ A ట్రాన్స్పోజ్ మనము మల్టిప్లై చేస్తే మనకు ఏమొచ్చింది అంటే A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఆన్సర్ ఎంత వచ్చింది అంటే I వచ్చింది. సిమిలర్లీ A ట్రాన్స్పోజ్ ఇంటూ A ఈజ్ ఈక్వల్స్ టు కూడా I రావాలి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే A ట్రాన్స్పోజ్ ఇంటూ A, ఫస్ట్ A ట్రాన్స్పోజ్ రాసుకోవాలి. A ట్రాన్స్పోజ్ అంటే ఇందాక నేను మీకు చెప్పాను కదండి, ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ చెప్పండి, అడ్డంగా ఉండేటటువంటి ఎలిమెంట్స్ నిలువుగా రాయండి. కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా రాసిన తర్వాత ఇంటూ ఏ అంటే క్వశ్చన్ లో ఇచ్చింది కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. రో వైజ్ కాలం వైజ్ సపరేట్ గా రాసుకున్న తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. ఎలా చేయాలనేది కూడా బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎలిమెంట్ ని ఇక్కడ ఈ ఎలిమెంట్ తో మల్టిప్లై చేయాలి. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా దిస్ ఇంటూ దిస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి సైన్ స్క్వేర్ ఆల్ఫా. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలో బాగా అబ్జర్వ్ చేయండి. కాస్ ఆల్ఫా ఫస్ట్ రో సెకండ్ కాలం, సో కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అలాగే రాసుకోవాలి. కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్, ఎందుకు మైనస్ అంటే దిస్ ఇంటూ దిస్ మల్టిప్లై చేసినప్పుడు మనకు మైనస్ వస్తుంది, కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేస్తే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. యాజ్ యూజువల్ గా ఇదంతా క్యాన్సిల్ అయ్యి 0, ఇదంతా క్యాన్సిల్ అయ్యి 0, దీని వాల్యూ 1 దీని వాల్యూ 1 వస్తుంది కాబట్టి హియర్ విల్ గెట్ 1 0 0 1 విచ్ ఈస్ ఈక్వల్స్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2. ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నాను, మీకు కొంచెం కింద స్క్రాల్ చేస్తే కింద ఈజీగా మనకు ఫస్ట్ నేను మల్టిప్లై చేసింది A ఇంటూ A ట్రాన్స్పోజ్, ఆన్సర్ ఎంత వచ్చింది I. ఇప్పుడు A ట్రాన్స్పోజ్ ఇంటూ A మల్టిప్లై చేస్తున్నాను, A ట్రాన్స్పోజ్ ఇంటూ A ఇక్కడ చేస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఆ ఆన్సర్ కూడా మనకు I వచ్చింది కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు A ట్రాన్స్పోజ్ ఇంటూ A ఈజ్ ఈక్వల్స్ టు I అనేది ప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్
Question number 13. Find the adjoint and inverse of the matrix cos alpha minus sin alpha cos alpha. ఇక్కడ అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి, అదే విధంగా ఇన్వర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మ్యాట్రిక్స్ కి గివెన్ మ్యాట్రిక్స్ కి 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చారు, స్క్వేర్ మ్యాట్రిక్స్. దీనికి మనము అడ్జాయింట్ అదే విధంగా ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ దీనికి క్యాపిటల్ ఏ అనేసి నేమింగ్ ఇచ్చుకున్నాను, లెట్ క్యాపిటల్ ఏ అనేసి రాసుకున్నాను. కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఈ విషయం చాలా మందికి తెలుసు. ఏమి, ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏలో ఈ ఎలిమెంట్స్ ఉంటే, ఏబిసిడి అనే ఎలిమెంట్స్ ఉంటే అప్పుడు దీని అడ్జాయింట్ ఏమవుతుంది, ఏడిజేఏని ఏమని చదవాలి, అడ్జాయింట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ. ఏమీ లేదండి, ఇక్కడ డి ఏ ప్లేస్ లోకి వస్తుంది, ఏ డి ప్లేస్ లోకి వస్తుంది. సో ఫస్ట్ ఏ ప్లేస్ లో డి వస్తుంది, డి ప్లేస్ లో ఏ. కాకపోతే ప్లస్ బి ఉంటే మైనస్ బి రాయాలి, ప్లస్ సి ఉంది కాబట్టి మైనస్ సి. ఇప్పుడు నేను ఏదైనా ఒక 2x2 మ్యాట్రిక్స్ చెప్తాను, దానికి మీరు అడ్జాయింట్ ఈజీగా చెప్పగలుగుతారు. బాగా అబ్జర్వ్ చేయండి. 2x2 మ్యాట్రిక్స్ ఏదైనా ఒక 2x2 నంబర్స్ లో రాసుకుందాం. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 - 1 3 5. దీనికి ఏడిజేఏ అడ్జాయింట్ ఏ. బాగా అబ్జర్వ్ చేయండి. ఏడిజేఏ అంటే నేను ఏం చెప్పాను, 5 వచ్చి 2 ప్లేస్ లోకి వస్తుంది, 2 వచ్చి 5 ప్లేస్ లోకి, కాబట్టి ఇంటర్చేంజ్ చేసేసాను. ఇక్కడ -1 ఉంది అంటే +1 రాసుకోవాలి, ఇక్కడ +3 ఉంది అంటే -3 రాసుకోవాలి. దట్ ఈస్ ఏడిజేఏ. ఏడిజేఏ అంటే ఏంటి అంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ, అడ్జాయింట్ ఆఫ్ ఏ. సో ఏ అనే మ్యాట్రిక్స్ ఇక్కడ నేను రాసున్నాను కూడా, ఇది మీకు గుర్తు పెట్టుకోవడం కోసమే నేను హైలైట్ చేసి కొంచెం బ్లూ కలర్ తో పెట్టున్నాను. ఇక్కడ ఏడిజేఏ అంటే ఏమీ లేదండి, కాస్ ఆల్ఫా ప్లేస్ లోకి ఈ కాస్ ఆల్ఫా ప్లేస్ కి అని, ఇవి రెండు సేమ్ కాబట్టి మార్చినా మనకు తేడా తెలియలేదు. చూడండి, ఇది యాక్చువల్ గా మార్చేసినాం ఇక్కడ, అయినా మనకు డిఫరెన్స్ తెలియలేదు. ఎందుకంటే ఈ ఎలిమెంట్ రెండు సేమ్ ఉన్నాయి. కానీ ఇక్కడ -ఆల్ఫా ఉంది, ఇక్కడ వచ్చేసరికి ప్లస్ సైన్ ఆల్ఫా అయిపోయింది. ఇక్కడ ప్లస్ సైన్ ఆల్ఫా ఉంది, ఇక్కడ వచ్చేసరికి సైన్ ఆల్ఫా అనేది రాసుకున్నాను. ఏడిజేఏ ఫస్ట్ వన్ ఫైండ్ అవుట్ చేసేసాము. ఇన్వర్స్, ఏ ఇన్వర్స్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ వచ్చి ఏ అనుకుంటే దాని ఇన్వర్స్ ఏం తెలుసా, ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏడిజేఏ అంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై డెట్ ఏ. 2x2 మ్యాట్రిక్స్ కి డెట్ కనుక్కోవడం కూడా నేను మీకు చాలా ఈజీగా చెప్పున్నాను. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మ్యాట్రిక్స్ అనుకోండి, ఏబిసిడి, దీని డెట్ ఏమి అంటే డెట్ ఏ అని అయినా రాసుకోవచ్చు, లేదా ఈ విధంగా అయినా రాయొచ్చు. ఫార్ములా జస్ట్ చూడండి, ఏడి మైనస్ బిసి అంటే క్రాస్ మల్టిప్లై చేసి మధ్యలో మైనస్ పెడితే వచ్చేస్తుంది. నంబర్స్ తీసుకొని కూడా చేయండి మీరు, సరిపోతుంది. నంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 -3 2 5. దీనికి డెట్ ఎంత అంటే 1 × 5. ఏడి మైనస్ బీసీ అంటే 1 × 5 చేయాలి కదండి. 1 × 5 -3 × 2. 1 × 5 మీన్స్ 5. ఇక్కడ -6 వస్తుంది, ఆల్రెడీ ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి హియర్ యు విల్ గెట్ +5 + 6 ఈస్ 11. కాబట్టి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇన్వర్స్ కావాలి అంటే ఏడిజేఏ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకున్నాం మనం, పైన ఉంది. అందుకే నేను కింద ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏడిజేఏ తర్వాత డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. డెట్ అంటే ఈ మ్యాట్రిక్స్ కి డెట్, అందుకే 2 ప్యారలల్ లైన్స్ రాసుకున్నాను. చాలా ఈజీ. కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా రాసిన తర్వాత ఇక్కడ మైనస్ కదా సార్, మీరు ప్లస్ రాశారు అంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇట్ విల్ బికమ్ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. Cos alpha into cos alpha means cos square alpha. Sin alpha into sin alpha means sin square alpha. ట్రిగ్నోమెట్రీలో ఒక ఫార్ములా ఉంది, cos square alpha plus sin square alpha అంటే 1, లేదా sin square alpha plus cos square alpha అన్నా కూడా 1. సో ఏడిజేఏ ఉంది, మన దగ్గర డెట్ ఉంది. ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కింద ఇక్కడ ఏ ఇన్వర్స్ ఫార్ములా రాశాను, ఏడిజేఏ బై డెట్ ఏ. ఏడిజేఏని డెట్ ఏతో డివైడ్ చేయాలి. డెట్ ఏ 1 కదా, ఇప్పుడు ఏడిజేఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని 1 తో డివైడ్ చేయండి. కాస్ ఆల్ఫా బై 1 అంటే ఏమొస్తుంది, కాస్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా బై 1 అంటే సైన్ ఆల్ఫా. మైనస్ సైన్ ఆల్ఫా బై 1 అంటే మైనస్ సైన్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా బై 1 అంటే కాస్. 1 వచ్చింది కాబట్టి సరిపోయింది. 1 కాకుండా 4 వచ్చింది అనుకోండి, అప్పుడు బయట ఇక్కడ మీరు 1/4 రాస్తే సరిపోతుంది.
బయట మీరు అంటే ప్రతి ఎలిమెంట్ని డివైడ్ చేయాలి 4తో. అలా చేయడం కంటే కూడా బయట 1/4 రాస్తే సరిపోతుంది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉండేది DTA 4 వచ్చింది అనుకోండి, అప్పుడు బయట ఇట్లా 1/4 రాసేసినా సరిపోతుంది. కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. అంటే బయట 1/4 రాసినామంటే ప్రతి ఎలిమెంట్ని 4తో డివైడ్ చేస్తున్నామని మీనింగ్ అక్కడ. సరేనా? సో ఇక్కడైతే మనకు 4 రాలేదు, నేను మీకు ఎగ్జాంపుల్ విషయంగా నేను తీసుకున్నాను. 1 వచ్చింది కాబట్టి డివైడ్ చేసినా బయట రాసుకోకపోయినా ఇబ్బంది లేదు. నెక్స్ట్, ఇఫ్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్స్ టు 2 4 -1k 2/2 మ్యాట్రిక్స్ ఒకటి ఇచ్చారు అండ్ A² ఈజ్ ఈక్వల్స్ టు O అంటే నల్ మ్యాట్రిక్స్, జీరో మ్యాట్రిక్స్ అన్నమాట. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. A² అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఇది బాగా అబ్జర్వ్ చేయండి, క్యాపిటల్ A అనే మ్యాట్రిక్స్ ఉంది కదా, 2 4 -1k రాసుకున్నాం కదా. A² అంటే ఏముంది, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని స్క్వేర్ చేయాలి. 2² అంటే 4, 4² అంటే 16, -1 హోల్ స్క్వేర్ అంటే 1, k². కానీ ఇది తప్పండి. A² అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని స్క్వేర్ చేయడం కాదు. A² అంటే గుర్తుపెట్టుకోండి, ఏ అనే మ్యాట్రిక్స్ ని మళ్ళీ ఏతోనే మల్టిప్లై చేయాలి. ఎలా చేయాలి? 2 4 -1k ఉంది కదండి, ఇంకోసారి అదే మ్యాట్రిక్స్ తో మల్టిప్లై చేయండి. 2 4 -1k ఎలా మల్టిప్లై చేయాలి నేను మీకు చెప్పాను. ఇక్కడ రో వైజ్, ఇక్కడ కాలమ్ వైజ్ పార్టీషన్ చేసుకొని చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ గివెన్ దట్ అని ఇది రాసుకున్నాను. A² ఈజ్ ఈక్వల్స్ టు O అంటే ఏం తెలుసా? 0 0 0 అనే చదవండి. A² ఈజ్ ఈక్వల్స్ టు 0 మ్యాట్రిక్స్ రాసుకోవాలి. 0 0 0 0 నల్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ పార్టీషన్ చేసిన తర్వాత మల్టిప్లికేషన్, ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఇది, ఫస్ట్ రో సెకండ్ కాలం ఇది, సెకండ్ రో ఫస్ట్ కాలం ఇది, సెకండ్ రో సెకండ్ కాలం ఇది. ఇప్పుడు అందుకే నేను మీకు ప్రతి ఎగ్జాంపుల్లో క్లియర్ గా మీకు అర్థం అవ్వాలి అనేసి చూడండి, 2 × 2 ఎలా వచ్చింది, ఇది ఈ విధంగా 4 ఫస్ట్ రో ఫస్ట్ కాలం 4 × -1 ఇది, నెక్స్ట్ 2 × 4 ఇది, 4 × k ఇది. ఈ విధంగా మీరు ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. 2 2 jar మీన్స్ you will get 4, 4 × -1 మీన్స్ -4, ఇక్కడ 2 4 jar 8, 4 × k 4k. ఈ విధంగా ప్రతి ఎలిమెంట్ ఇక్కడ మల్టిప్లై చేశాను. 4 - 4 అంటే 0. అలాగే ఇవన్నీ రాసిన తర్వాత ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి చెప్పాను. ఎప్పుడైతే 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ వాటిలో ఉన్న కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఫస్ట్ ఎలిమెంట్ దీనికి ఈక్వల్, సెకండ్ ఎలిమెంట్ దాంట్లో సెకండ్ ఎలిమెంట్ కి, థర్డ్ ఎలిమెంట్ దీంట్లో థర్డ్ ఎలిమెంట్ కి, ఫోర్త్ ఎలిమెంట్ కి ఈక్వల్ అవుతుంది. సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ వేరేగా ఉంది, ఇక్కడ వేరేగా ఉంది కాబట్టి సపరేట్ గా రాసుకో. థర్డ్ ఎలిమెంట్ ఇక్కడ వేరేగా ఉంది, ఇక్కడ వేరేగా ఉంది, వేరేగా రాసుకో. ఫోర్త్ ఎలిమెంట్ ఇక్కడ వేరే, ఇక్కడ వేరేగా రాసుకో సపరేట్ గా. 8 + 4k ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? 8 + 4k ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇందులో సెకండ్ అందులో సెకండ్ ఈక్వేట్ చేసుకున్నాం. +8 ఆపకపోతే -8, 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది k ని, ఆ సైడ్ పోతే డివైడ్ చేస్తుంది 8 ని, 4 2 jar కాబట్టి k వాల్యూ ఎంత వస్తుందంటే -2. ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్, ఇందులో థర్డ్ ఎలిమెంట్ ఇక్కడ 0కి ఈక్వల్ చేసుకో, -2 అట్లే ఉంటుంది. -k ఆ సైడ్కి వెళ్తే ఏమవుతుంది అంటే, -k ఆ సైడ్కి వెళ్తే +k. -2 = k అన్నా, k = -2 అన్నా రెండు ఒకటే కాబట్టి ఇబ్బంది లేదు. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ -4 + k² ఈజ్ ఈక్వల్స్ టు 0. k² అట్లే ఉంటుంది, -4 ఆ సైడ్కి వెళ్తే +4. స్క్వేర్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే ఏమవుతుంది? √4. మీకు తెలుసో లేదో, x² ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు √2. అర్థమవుతుందా? కాబట్టి k² ఈజ్ ఈక్వల్స్ టు 4 మీన్స్ k ఈజ్ ఈక్వల్స్ టు √4. √4 అంటే +or-2. గుర్తుపెట్టుకోండి, √4 వాల్యూ ఎంత అంటే +or-2. అదేవిధంగా √9 వాల్యూ ఎంత అంటే +or-3. √16 వాల్యూ ఎంత? +or-4. కానీ ఇక్కడ √4 అంటే +or-2 రాసుకోవాలి. మనము +2 రాయలేదు, -2 మాత్రమే రాసాం. థర్డ్ కేసులో +2 రాయలేదు, -2 మాత్రమే రాసాం. ఎందుకంటే k ≠ 2. k వాల్యూ 2 పెడితే ఇది సాటిస్ఫై అవ్వదు. కావాలంటే మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి. k వాల్యూ కనుక ఇక్కడ 2 పెట్టి చూడండి ఏమవుతుంది. ఇక్కడ 2 పెడితే ఏమవుతుంది? 8 + 4 2 jar 8, 16 వస్తుంది. అదే -2 పెడితే, ఈ సెకండ్ ఎలిమెంట్ గురించి నేను మాట్లాడుతున్నానండి, దీని గురించి 8, k వాల్యూ -2 పెడితే 8 - 8 0 వస్తుంది. కాబట్టి k
కే వాల్యూ +2 తీసుకోకూడదు. చాలా మంది అడుగుతుంటారు సార్ ఇక్కడ √4 అంటే +or-2 మీరు మాత్రం -2 రాశారు అనేసి. దానికి ఎందుకు అలా రాశాను అంటే +2 అక్కడ k నాట్ ఈక్వల్ టు +2. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్. If a is equals to I00I, then find a square. If a is equals to I00I, then find a square. అంటే ఏ అనే మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఏ స్క్వేర్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఏ స్క్వేర్ అంటే ఇందాక కూడా చెప్పాను, ఏ స్క్వేర్ మీన్స్ ఏ ఇంటూ ఏ. ఏ అనే మ్యాట్రిక్స్ ని మళ్ళీ ఏతోనే మల్టిప్లై చేయాలి, రో వైజ్ కాలం వైజ్ మల్టిప్లై చేయాలి. ఐ ఇంటూ ఐ అంటే ఐ స్క్వేర్, 0 ఇంటూ 0 అంటే 0, ఐ ఇంటూ 0 అంటే 0, 0 ఇంటూ ఐ అంటే 0, 0 ఇంటూ ఐ 0, ఇది 0, ఇక్కడ 0 ప్లస్ ఐ స్క్వేర్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఐ అంటే ఐ స్క్వేర్ అంటే గుర్తుపెట్టుకోండి -1. ఇది మళ్ళీ మీకు సెకండ్ ఇయర్లో ఇంటర్మీడియట్లో కాంప్లెక్స్ నంబర్స్లో మీకు దాని గురించి చెప్తాము. ఐ అంటే అయోటా. ఇక్కడ ఐ స్క్వేర్ వాల్యూ గుర్తుపెట్టుకోండి, ఐ స్క్వేర్ వాల్యూ ఈజ్ -1. ఐ స్క్వేర్ ప్లస్ 0 ఐ స్క్వేర్, ఇది 0, ఇది 0, ఇది ఐ స్క్వేర్, కానీ ఇది -1 అవుతుంది, ఇది -1. మైనస్ కామన్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే 1. 0లో మైనస్ కామన్ చేసినా 0 అలాగే ఉంటుంది. ఇక్కడ కింద -1 ఏమవుతుంది అంటే +1. ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి -i అంటే ఏ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది -i. ఏ స్క్వేర్ వాల్యూ ఎంత -i. ఫైండ్ ఏ స్క్వేర్ అన్నాడు కదండి, ఏ స్క్వేర్ అంటే -i. లేదా ఇంతవరకు చేసి వదిలేసిన ఇబ్బంది లేదు, కానీ ఐ స్క్వేర్ వాల్యూ మీరు అక్కడ రాస్తే మంచిది. వాల్యూ ఆఫ్ ఐ స్క్వేర్ ఈస్ -1. ఓకే, ఇంతటితో మనకు 2 మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మ్యాట్రిసెస్ లో అయిపోయినాయి. నెక్స్ట్ వీడియో లెక్చర్ లో మనము షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.